తెలుగు సినీ చరిత్రలో అందరికీ కామన్గా అలవాట్లు ఉంటాయి. ఇది అన్ని రంగాల్లోనూ ఉండేదే, కానీ సినిమా రంగంలో ఎక్కువ మందికి మద్యం, సిగరెట్లు, స్త్రీల వీక్నెస్లు ఉంటాయి. అలా లేని వారిని సినీ పరిశ్రమ దేనికి పనికిరాని వారిగా కూడా చూస్తుంది. ఇక అలాంటి అలవాట్లేమీ లేని వారిలో శరత్, శేఖర్ సూరి వంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక శేఖర్ సూరి విషయానికి వస్తే యాడ్ ఫిలిం మేకర్ అయిన ఆయన అదృష్టం, ఏ ఫిలిం బై అరవింద్ 3, అరవింద్ 2, డాక్టర్ చక్రవర్తి చిత్రాలు తీశారు. వీటిలో ఏ ఫిలిం బై అరవింద్ మాత్రమే బాగా ఆడింది. ఇక తర్వాత బాలీవుడ్లోకి సన్నీ లియోన్ని పెట్టుకుని ఏ ఫిలిం బై అరవింద్ రీమేక్ చేస్తానని, సంజయ్ దత్ కుమారుడితో తెరంగేట్రం చేయిస్తానని అంటున్నాడు. తాజాగా ఆయన ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. తాను షూటింగ్లో ఉంటే ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు చెందిన ఒక లేడీ జర్నలిస్ట్ ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందట. వస్తూనే సిగరెట్ వెలిగించి ఆయనకు ఆఫర్ చేసిందట. కానీ నాకు అలవాట్లేదు అని చెప్పడంతో కనీసం డ్రింక్ తీసుకుంటారా అని ప్రశ్నిస్తే అది కూడా అలవాట్లేదు అని చెప్పాడట. ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ కదా, మీరేంటి ఇలా అని ద్వంద్వార్థంతో మాట్లాడిందని చెప్పుకొచ్చాడు. ఇంకోసారి ఓ స్టోరీ చెప్పడానికి ఒక హీరోయిన్ గెస్ట్ హౌస్కి వెళ్ళాడట. వెళ్ళగానే ఆమె డోర్ మూసేసి సెక్స్ చేయగలవా అని ప్రశ్నించిందట. మీ యూనిట్లోని వాళ్ళందరూ నాతో సెక్స్ చేశారు, నువ్వు ఒక్కడివే చేయలేదు, నీవు మగాడివా నపుంసకుడివా అని అడిగిందని, అందుకు తాను మాత్రం ఒకరు ఎంజాయ్ చేసిన వారిని నేను ఎంజాయ్ చేయనని చెప్పినట్లు ఆయన వివరించాడు. నువ్వు మగాడివేనా అని పచ్చిగా అడిగిందట ఒక అమ్మాయి. ఇండస్ట్రీలో ఈ వార్త వైరల్ అవుతోంది.